ఏంటే వరాలు, నిన్న మమ్మల్ని భయపెట్టేశావు? ఏమైంది ఇప్పుడు చెప్పు అంది వరాలు తలపై చేయి వేసి నిమురుతూ. అయ్యా, నువ్వు కూడా నా దగ్గరికి రా. అక్క, నువ్వు రా అంది. రంగన్న సీతాలు దగ్గరకొచ్చి కూర్చున్నాక వరాలు చెప్పింది తమ్ముడు కనిపించాడు అని. అందరూ మొహమొహాలు చూసుకున్నారు. నేను చెప్పేది నిజం అని తను రాము అడవిలోకి వెళ్ళిన దగ్గర నుంచి జరిగిన ప్రతి విషయాన్ని పోసగుచ్చినట్టు చెప్పుకొచ్చింది. అందరూ ఆశ్చర్యపోతూ విన్నారు. మన కళ్ళ ముందు కనబడే అడవిలో ఇంత జరుగుతుందా అని ముక్కు మీద వేలేసుకున్నారు. అంతా విన్నారు కదా, మనం ఏం చెయ్యాలో చెప్పండి అంది వరాలు. అసలు ఆ డబ్బాలో జంతువుల మాంసాన్ని అమ్ముతున్నారంటే వాళ్ళకెంత ధైర్యం ఉండాలి? అసలు అదే మాంసం మేకటి కావచ్చు, లేడికి కావచ్చు. మేక అయితే అంత రహస్యం దేనికి? అడవిలో అన్ని లేళ్ళు ఉన్నాయా? అవేం కాదు, ఇంకేదో ఉంది. చర్మాలు కూడా ఉన్నాయక్కడ అన్నాడు రాము. మనమందరం వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ కూర్చుంటే తేలేది కాదు అంది సుందరి. వెళదాం వెళదాం అన్నారు అందరూ. అయ్యా, తమ్ముడు కనిపించాడు. అక్కడ ఏదో తప్పు పని చేస్తున్నట్టున్నాడు. రమ్మంటే రానన్నాడు. వాణ్ణి ఎలాగైనా తీసుకురావాలి అంది వరాలు. గ్రామం నుంచి వెళ్ళిపోయిన కుర్రాళ్ళందరూ కలిసి ఏదో చేస్తున్నారు. అదేంటో మనం కనిపెట్టాలి అన్నాడు రాము. అడవికి వెళ్ళి చూస్తే అన్నీ తెలిసిపోతాయి. ఈ విషయం ఎక్కడున్నా మనమందరి మధ్యనే ఉండాలి. మనం రహస్యంగా వెళ్ళి అక్కడేం జరుగుతుందో కనిపెడదాం. మనం ఏది మాట్లాడుకోవాలన్నా సైగల భాషలో చెప్పుకుందాం, సరేనా అంది వరాలు. అలాగే, ఎలా మాట్లాడుకుందాం అంది ఒక ఆమె. అడవిలోకి వెళ్ళాక ఒకరితో ఒకరం ఏదైనా చెప్పాలంటే కాకిలా అరవాలి. ఇక మన సమావేశం మా ఇంట్లోనే చేయాలి. ఇక్కడ తప్ప మరెక్కడా ఈ విషయం గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ విషయాన్ని ఈ తాగుబోతుల వాళ్ళకి మోసారంటే మనకి చాలా ప్రమాదం అని చెప్పింది వరాలు. అట్టాగే, ఎవరికీ చెప్పము అన్నారు. అడవి పాలైన బిడ్డలను తిరిగి తెచ్చుకునేందుకు సిద్ధపడ్డారు తల్లులంతా. తాగుబోతు మొగుళ్లను ఒక దారిలో పెట్టేందుకు ముందుకొచ్చారు భార్యలు. జంతువుల్ని అమానుషంగా చంపటాన్ని నిరసిస్తూ ముందుకొచ్చారు ఆడవాళ్ళు. మనం ఇక్కడ ఎంతమంది ఉన్నాం? లెక్కపెట్టి 21 మంది అన్నాడు రాము. ఎవరెవరు వస్తారో చేతులు ఎత్తండి. వారాలు అనగానే అందరూ చేతులెత్తారు, చిలకమ్మతో సహా. చిలకమ్మ, నువ్వు కూడానా అంది లక్ష్మి. నేను వస్తాను అంది చిలకమ్మ. నువ్వెందుకు? నీ ఆరోగ్యం బాగోలేదుగా అన్నాడు రాము. ఏంటిరా ఆరోగ్యం? పాపం మోగజీవాలు ఏడుస్తుంటే మీరందరూ ఉన్నారుగా, మీతో పాటు వస్తాను అంది. అక్కడ పరిగెట్టాల్సి వస్తే నీ వల్ల కాదమ్మా, చెప్పిన మాట విను. నీకు నడక నేర్పిన నాకే నడకలు నేర్పుతావా? నేను మీతో పాటు వేగంగా నడవగలను. ఇప్పుడు నడిచి చూపించనా? కావాలంటే చూడు అనగానే అందరూ గొల్లున నవ్వారు. అడవికి ఎప్పుడు వెళదాం అంది లక్ష్మి. వరాలకి కాస్త తగ్గని. నాకేం పర్లేదు, నేను బాగానే ఉన్నాను అంటూ లేచింది. సరే సరే, ఇప్పుడంటే ఇప్పుడే కాదు, ముందు మనం మనతో ఏమేమి తీసుకెళ్లాలో అది చెప్పండి. ఆహారం, నీళ్లు, కర్రలు, పాము కరిస్తే మింగేందుకు పసరు మందులు అందరూ తలోటి చెప్పారు. అమ్ములమ్మ నోటికి అంటించేందుకు జిగురు కాగితం మర్చిపోకండి అంది పాపమ్మ. అందరూ నవ్వుతూనే, ఎందుకు, దాని నోట్లో పెద్ద బెల్లం గడ్డ పెడదాం. దాని గొంతు పెద్దది కదా, మనల్ని ఎవరన్నా కనిపెట్టారంటే అంతే సంగతులు, అంతా తారుమారవుద్ది అంది సుందరి. నేనేం మాట్లాడను చూడండి అంటూ 2 చేతులతో నోరు మూసుకుంది అమ్ములమ్మ. అక్కడున్న అందరూ అడవికి రావాలని ఉత్సాహపడ్డారు. మర్నాడు పొద్దున్న బయలుదేరి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆవుదూడలను చూసుకునేందుకు సీతాలని అక్కడే ఉండమని చెప్పారు. తర్వాత అందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయాక వరాలు కాసేపు పడుకుంది. ఆమె ఆలోచనలు తండ్రి మీదకు మళ్ళాయి. అయ్య అప్పుడప్పుడు ఎక్కడికో వెళుతున్నాడు, ఏదో చేస్తున్నాడు. అది ఏమయ్యుంటుంది? ఇంత చిన్న గూడెంలో ఎవరికీ చెప్పకుండా వెళ్ళి చేసే పనే ఉంటుంది. తండ్రి పద్ధతులన్నీ మంచివే, అయ్య ఏ తప్పు చేయడు. కానీ అసలు విషయం తెలుసుకోవాలి అనుకుంది. సీతాలు జావకాచి తెచ్చి వరాలకి అందించింది. అక్క, నువ్విప్పుడు నా కళ్ళకి అమ్మలా కనబడుతున్నావు అంది జావ తాగుతూ. నేను నీకు అమ్మనేనే, అందుకే నీ గురించి నాకు భయంగా ఉంది. నువ్వు చేస్తున్నది ఏమిటో నీకు తెలుస్తుందా? తెలుసక్క, విడిపోయిన మన కుటుంబాన్ని చూసి అందరూ ఎగతాళి చేశారు. చెడ్డ పొరుగు అని తిట్టిపోశారు. మనం ఎప్పటికీ బాగుపడం అనుకున్నారు. మనకి ఈ గూడెంలో ఒక పేరు, గుర్తింపు లేకుండా పోతామేమో అని భయపడ్డాను. అన్ని రోజులు ఒకలా ఉండవని నేను నమ్మాను. అందుకే ఓర్పుగా అన్నీ భరించాను. ముందుగా అయ్యలో మంచి మార్పు వచ్చింది. పొలం పనికి వెళుతూ ఇంటిని నన్ను భద్రంగా చూసుకుంటూ గూడెంలో మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు.
ఇంటి యజమాని బాగుంటే ఇల్లు కూడా బాగుంటుందని రాజమ్మత్త అంటుండేది. నా ఆకలి బాధ తీరింది. నువ్వు ఆ బాధతోనే తప్పటడుగులు వేశావని నాకు తెలుసు. కనీసం 2 పూటలా తిండి దొరుకుతుందని అతనితో వెళ్ళావు. వరాలు చెబుతుంటే వెక్కి వెక్కి ఏడ్చింది సీతాలు. నన్ను నువ్వొక్కదానివే సరిగ్గా అర్థం చేసుకున్నావు. ఆకలి బాధ మా చెడ్డది వరాలు. అది ఎట్టా ఉంటాదో నీకు కూడా పూర్తిగా తెలీదు. కడుపు నింపుకునేందుకు కొందరు ఆడపడుచులు చేస్తున్నది చెడ్డ పని అని తెలిసినా మరో దారి దొరక్క ఎన్ని బాధలైనా పడతారు. చివరికి ఎంతకైనా దిగజారిపోతారు. అదొక నరకమే. ఏడుస్తున్న సీతాలుని దగ్గరికి పొదువుకుంది వరాలు. ఆకలి అగ్గిలాంటిది. జాగ్రత్తగా ఆర్పకపోతే జీవితాన్ని కాల్చేస్తుందని అయ్య అనేవాడు. ఆ భగవంతుడి దయతో నువ్వు ఇంటికి తిరిగొచ్చావు. నీ మీద పడిన నింద చెరిగిపోయి మళ్ళీ మన అయ్య మనం ఈ గూడెంలో తలెత్తుకు తిరగాలని నా కోరిక. ఈ లోకం తెల్లటి బట్టని చూడదు, దాని మీదున్న చిన్న మచ్చని చూస్తుంది. ఆ మరకు కూడా మాసిపోవాలి. మన తమ్ముడు కూడా మనతో కలిసి ఉండాలి. వాణ్ణి తీసుకురావటానికి నేనెంతో చేస్తున్నాను. ఎట్లాగైనా తీసుకొస్తాననే నమ్మకం నాకుంది. చెబుతున్న వరాలు వంకే కన్నార్పకుండా చూస్తూ, నువ్విన్ని మాటలు ఎప్పుడు నేర్చావే? నా కళ్ళకి ఇంకా చిన్నపిల్లలా కనిపిస్తున్నావు. కానీ ఇంత బాగా ఆలోచిస్తున్నావు నువ్వు. నీకివన్నీ ఎవరు నేర్పారే? అంది చెల్లెలి బుగ్గల్ని పుణుకుతూ. ఏమో అక్క, నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. మన నానమ్మ రక్తం మనలోనే ఉంది. మనం కూడా మంచి పనులు చేయగలం, ఊరికి ఉపకారం చేయగలం అనిపిస్తుంది నాకు అంది వరాలు. అలాగే చేద్దాం. అయ్యకు మంచి పేరు తెద్దాం. నువ్వు కళ్ళు మూసుకుని పడుకో. రాత్రంతా జ్వరంతో బాధపడ్డావు పాపం అని వరాలని పడుకోబెట్టి దుప్పటి కప్పి గ్లాసు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది సీతాలు. వరాలు ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. అడవి తగలబడిపోతుంది. మంటలు ఆకాశం దాకా ఎగసిపడుతున్నాయి. అందులో చెట్టు చేమ జంతువులు పక్షులు కాలి బూడిదైపోయాయి. దగ్గరగా వెళ్ళి చూస్తే అక్కడ మిగిలింది మోళ్లే. వాటి నుంచి తెల్లటి పొగ, పచ్చటి చెట్ల వేడి నిట్టూర్పులా ఉన్నాయి. నిలువున కాలిన చెట్ల నుంచి రాలుతున్న బొగ్గులు అవి విడుస్తున్న కన్నీటి బొట్టలా ఉన్నాయి. దుఃఖం. అక్కడ ఎటు చూసినా వేదన నిండిన దృశ్యాలే. ఈ అడవిని తగలబెట్టిందెవరు? వాళ్ళని శిక్షించే వాళ్లే లేరా? మనల్ని రక్షించే వాళ్లే లేరా? చెట్లు ఏకకంఠంతో అరుస్తున్నాయి. అందులోంచి ఒక ఆమె రూపం కనబడింది. విల్లు బాణాలు పట్టుకుని అడవంతా తిరుగుతుంది. ఆమె బాణం వేస్తున్న చోటల్లా పచ్చని చెట్లు మొలుస్తున్నాయి. మోళ్లు చిగురులేస్తున్నాయి. ఒక్కసారిగా లేచి కూర్చుంది వరాలు. కలలోకొచ్చిన ఆమె జమునాథుడు అనుకుంటా. అడవి బాగుండాలని నాతో చెప్పటానికే నా కల్లోకి వచ్చిందేమో. వరాలు నిద్ర లేవటం చూసి సీతాలు వచ్చింది. ఏమైంది అలా లేచావు అని అడిగింది. ఏం లేదక్కా, మెలకు వచ్చేసింది అంది. తినేందుకు రొట్టె ఇచ్చింది. వరాలు అది తిని మంచినీళ్లు తాగింది. కాస్త ఓపిక వచ్చింది. అక్క, ఆవు దూడలకి పాలు పట్టావా అంది. పట్టాను. నువ్వు నిన్నటి నుంచి కనబడలేదేమో, లోపలి దాకా వచ్చి తొంగి చూస్తున్నాయి అంది. అవునా? అరే పాపం, నా కోసం చూస్తున్నాయా అని మంచం మీద నుంచి లేచి బయటకు వెళ్ళింది. తోవాయిలు గెంతుకుంటూ దగ్గరికి వచ్చాయి. అబ్బో, మీకు ఎగరడం కూడా వచ్చేసింది అని వాటి మెడ చుట్టూ చేతులు వేసి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. కంఠాన్ని నిమిరింది. అవి హాయిగా కళ్ళు మూసుకుని నిలబడ్డాయి. వానజల్లు మొదలైంది. దూడల్ని లోపలికి తెచ్చి కట్టేసింది. రంగన్న పొలం నుంచి వచ్చాడు. అన్నం తిని మళ్ళీ వెళ్ళాలని చెప్పాడు. అయ్య అన్నం తింటుంటే దుప్పటి కప్పుకొని అతని పక్కన కూర్చుంది వరాలు. ఏమా, ఇప్పుడెట్టా ఉంది ఒంట్లో అన్నాడు. నేను బానే ఉన్నానయ్యా అంది. తలంచుకుని తింటున్న తండ్రికేసి చూస్తూ, అయ్యా నిన్నొకటి అడగనా అంది. అడుగమ్మా అన్నాడు. ఇప్పుడు మన గ్రామంలో మన పరువు కొద్ది కొద్దిగా పెరుగుతుంది కదయ్యా. అవునమ్మా, ఇంకా పెరగాలంటే ఏం చెయ్యాలి? ఊరికి పనికొచ్చే మంచి పనులు చేయాలి. 10 మందిని కలుపుకుపోవాలి. ఎవరికన్నా కష్టం వస్తే నిలబడాలి. అంటే మా నానమ్మలా అన్నమాట. అవును, ఆ రోజుల్లో మా అమ్మ బాపమ్మ పేరు చెబితే పక్క గ్రామాల్లో వాళ్ళకి కూడా తెలిసేది. అంత మంచి పేరు తెచ్చుకుంది. మా అమ్మ చనిపోతే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు బళ్ళు కట్టుకుని వచ్చి మరీ చూసెళ్లారు. ఆ మాటని ఈ గ్రామంలో ఇప్పటికీ చెప్పుకుంటారు. బతకటం అంటే అదమ్మా. మేం కూడా మంచిగా ఉంటూ బాపమ్మంత మంచి పేరు తెచ్చుకోవాలి కదా. అవును, మరి నువ్వు గ్రామం బాగు కోసం ఏదైనా చెయ్యొచ్చుగా అంది. నేనెప్పుడు ఈ గ్రామం బాగుండాలని కోరుకుంటా. దానికోసం ఏదైనా చేస్తాను. అందులో నేనేమైపోయినా పర్వాలేదు అని చెబుతున్న తండ్రి ముఖంలోకి చూసింది.
అతను చెప్పే మాటల్లో నిజాయితీ కనిపించింది. అయ్య సత్యప్రమాణంగా మంచి పనులే చేస్తాడు, ఆ నమ్మకం నాకుంది అనుకుంది. కానీ చెప్పకుండా ఎక్కడికో పోతున్నాడు, ఎందుకో తెలియకపోయినా మంచికే అని నమ్మకం కలిగింది. అయ్య ఏం చేస్తున్నాడో తెలియకపోయినా అయ్యకి ఏ ప్రమాదం రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంది. రంగన్న భోజనం చేసి బయటకు వెళ్ళిపోయాడు. ఆ రోజుకు వరాలని ఏ పని చేయనివ్వలేదు సీతాలు. మర్నాడు రాము వచ్చాడు. అతను వచ్చాక మిగిలిన వాళ్ళందరూ ఒక్కొరొక్కరే వచ్చారు. అందరూ కొంగుచాటున ఏదో పట్టుకుని వస్తుంటే అందరూ పోలోమని ఎక్కడికి పోతున్నారు అని అడిగారు దారిలో కనిపించిన మగవాళ్ళు. ఏం లేదు, వరాలు జ్వరం పడింది, దానికి ఉసిరికాయ పచ్చడి తీసుకెళ్తున్నామని ఒకరు, నోటికి రుచి కోసం నిమ్మకాయ పచ్చడి తీసుకెళ్తున్నామని ఒకరు చెప్పారు. సరే పొండి అన్నారు వాళ్ళు. బతికామనుకుంటూ వచ్చారు వీళ్ళు. అందరూ వచ్చారా అన్నాడు రాము. వచ్చారు అంది చిలకమ్మ. ఆ తలుపులు మూసేయండి. మన మాటలు ఎవరూ వినకుండా తలుపులు మూశారు. ఏం చెయ్యాలో ఇప్పుడు చెప్పండి అన్నారు. నువ్వు చెప్పు వరాలు అన్నాడు రాము వారాల వైపు చూసి. సరే అంటూ లేచి నిలబడింది. అందరూ ఆమె వంకే చూస్తుండగా మనమందరూ ఒక్కసారే కాకుండా ఒక్కొక్కళ్ళమే కొండవైపుకు వెళదాం. అక్కడ ఉన్న వాగు దగ్గర అందరి కోసం ఎదురు చూద్దాం. అందరం అక్కడ గుమిగూడటం ఎవరైనా చూస్తే? అవును, దూరం నుంచి వస్తున్న మనలో ఒకరిని చూడగానే వాళ్ళు మెల్లగా అడవిలోకి వెళ్ళిపోవాలి. ఇది మొదటిసారి వెళ్ళటం కాబట్టి ఒక్కొక్కరు వస్తుంటే ఒక్కొక్కరు లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన వాళ్ళు మిగిలిన వాళ్ళ కోసం ఎక్కడ ఎదురు చూడాలి? రాము ముందుగా అడవిలోకి వెళతాడు. తను చూపించిన దారిలో అందరూ వెళ్ళాలి. చివరిగా నేను వస్తాను. అక్కడికి వెళ్ళాక చదునుగా ఉన్న స్థలంలో అందరూ ఆగాలి. ఏం చెయ్యాలో అక్కడికి వెళ్ళాక ఆలోచిద్దాం అని వాళ్ళతో చెప్పింది వరాలు. అందరూ పక్షుల్లా మాత్రమే అరవాలి తప్ప ఎక్కడా గట్టిగా మాట్లాడకూడదు. రాము అన్నదానికి అందరూ సరే అన్నారు. ఇళ్ల నుంచి ఎవరేం పట్టుకు రావాలో వరాలు వాళ్లతో వివరంగా చెప్పింది. ఇది మనం అడవిలో ఏం జరుగుతుందో కనిపెట్టడానికి వెళుతున్నామని గుర్తుపెట్టుకోండి. అక్కడ చూసినవి ఏవి బయటకు చెప్పకూడదు. మనం మళ్ళీ ఇక్కడే సమావేశమైనప్పుడు మాత్రమే మీ ఉద్దేశాలు చెప్పాలి. రాము వరాలు చెప్పిన మాటలకి సరే అన్నట్టు పిచ్చికల్లా కాకుల్లా అరుస్తూ వింత శబ్దాలు చేశారు వాళ్ళు. అప్పుడే అందరూ పనిలోకి దిగిపోయారుగా అంది సీతాలు. అందరూ నవ్వారు. ఎప్పుడు వెళ్లాలో చెప్పండి అని అడిగాడు. మధ్యాహ్నం ఏమేం తీసుకురావాలో అన్నీ సిద్ధం చేసుకోండి. ఒక్కొక్కరు వాగు దగ్గరకు వచ్చేయండి. వరాలు చెప్పిన దానికి అందరూ ఊకొట్టారు. అది సరే కానీ ఆడాళ్ళందరూ ఒకేసారి కనబడకపోతే అనుమానం రాదా? సుందరి ప్రశ్న వేసింది. 4 దినాల్లో గ్రామదేవత జాతర కదక్కా, దాని ఏర్పాట్లకి ఉత్తరానున్న గుట్టకి వెళుతున్నామని చెప్పాలి. గుట్టదాకా ఎవరు వచ్చి చూడరు మనల్ని. ఆ ఆలోచన బాగుంది అన్నారంతా. ఆ రోజు అందరూ మాట్లాడుకున్న మాటల వల్ల వాళ్ల మనసులో కొత్త ఉత్సాహం వచ్చింది. అక్కడున్న ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. పారిపోయి అన్నలతో కలిసిపోయిన తమ పిల్లల విముక్తి కోసం కళ్ళు దుకాణాల్లో తాగి బాధ్యత లేకుండా తిరిగే తమ భర్తలకు అంత డబ్బు ఎక్కడిదో తెలుసుకోవాలన్న పట్టుదల ఒకరిది. అడవిలో కలప నరికేస్తే తమ విస్తరాకుల వ్యాపారం సాగదని ఒకామెకు. కారణాలు ఏమైనా అందరూ ఒకే తానులో ముక్కలు. అందరినీ ఒక తాటి మీద నడిపే బాధ్యతని వరాలు తీసుకుంది. అనుకున్నట్టుగానే ఒక్కొక్కరు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. మధ్యాహ్న సమయం అయ్యింది. ఒక్కొక్కరు వాగు దగ్గరకు చేరుకున్నారు. ఒక్కొక్కరే రాము వెనకాల నడుస్తూ అడవిలోకి వెళ్ళిపోయారు. అందరూ వెళ్లారో లేదో చూసుకుని వరాలు కూడా అడవిలోకి వెళ్ళింది. అందరూ పీతలవాగు దగ్గర ఆగారు. అక్కడ సమావేశమయ్యారు. ఇక్కడి నుంచి ఆ వైపు చాలా దూరం నడిచి వెళితే కొన్ని పాకలు ఉంటాయి. అందరం త్వరగా అక్కడికి చేరుకోవాలి. బయటకు కనపడకుండా గుబుర్లు చాటు చేసుకుని నా వెనకే నడుస్తూ రండి అన్నాడు రాము. అతన్ని అనుసరించారు వాళ్ళు. చెట్ల కొమ్మల్ని తప్పించుకుంటూ తోవని ఏర్పరచుకుంటూ ముందుకు వెళుతుండగా అడవిలో ఏవో శబ్దాలు వినిపించాయి. అందరూ కిందికి వంగి కూర్చున్నారు. మెల్లిగా వంగి నడుస్తూ ముందుకు వెళ్లారు. దూరంగా కొంతమంది మనుషులు కనబడ్డారు. ఒకడు కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. మిగిలిన వాళ్ళు అతని ముందు నిలబడ్డారు. చుట్ట కాలుస్తూ వాళ్లతో ఏదో మాట్లాడుతున్నాడు. మొరటు మొహంతో ఉన్నాడు. నల్లలాల్చి నీలం రంగు ప్యాంటు వేసుకుని వాళ్ళు ఒక మిషన్ సహాయంతో చెట్లను నరికి నేల కూలుస్తున్నారు. కొందరు వాటిని లారీలలోకి ఎత్తి పడేస్తున్నారు. కొంతసేపటికి అందరూ కలిసి వెళ్ళిపోయారు. లారీలు కూడా అడవి నుంచి బయటకు వెళ్ళిపోయాయి. అదంతా చూస్తున్నా మాకెవరికీ నోటమాట రాలేదు. మన కళ్ళ ముందే అడవిని ఇంతలా నరికేస్తున్నారు, కొన్నాళ్లకు ఏమవుతుందో అని అందరి మనసుల్లో అదే ఆలోచన మెదిలింది. రాము అక్కడి నుంచి ముందుకు నడిచాడు. వెనకాలే అందరూ వెళ్లారు. అంతకు ముందు రోజు చూసిన పాకల దాకా వెళ్ళాక అక్కడ ఆగారు. వెనక నుంచి వెళ్లేందుకు తుప్పల్లో నక్కి నడుస్తున్నారు.
ఆ పాకల దగ్గర చాలామంది ఉన్నారు. వాళ్ళు డబ్బాలను లారీలోకి ఎక్కిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంది ఒక ఆమె. ఉష్, మాట్లాడకుండా చూస్తూ ఉండు అంది మరో ఆమె. అక్కడున్న అందరూ ముక్కులకి గుడ్డలు కట్టుకుని చకచకా లోడ్ లారీలకు ఎత్తుతున్నారు. 10 పెద్ద పెద్ద డబ్బాలలో లోపల నుంచి తెచ్చిన డేగీసాల్లోకి పదార్థాన్ని నింపుతున్నారు. తర్వాత ఒక నీళ్లలాంటి ద్రవాన్ని డబ్బాలలో పోసి మూతలు బిగిస్తున్నారు. కొందరు మగవాళ్ళు అన్నిటినీ లారీలలోకి ఎక్కించి తీసుకువెళ్ళిపోయారు. పాకలో ఉన్నవాళ్ళు వెళ్లకుండా అక్కడే నిలబడి మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు పోరా అంది చిలకమ్మ. ఆగు, ఓపికగా ఎదురు చూడాలి. నిలబడలేకపోతున్నావా చిలకమ్మ? దోమలు ఏమిటో కుట్టేస్తున్నాయి అంది. అందుకే మందపాటి చీర కట్టుకురావాలి. చీర కిందికి దింపుకో. దాహంగా ఉంది, ఇదిగో తాగు. ఇక కాసేపు ఆ గుట్ట మీద కూర్చో అని చిలకమ్మని కూర్చోపెట్టారు. బుస్ అని శబ్దం వినిపించింది. ఒక్కసారిగా అందరూ లేచి ఆ వైపు చూశారు. పాము వాళ్ళకి కాస్త దూరంలో పాక్కుంటూ వెళ్ళిపోయింది. ఒక తొండ ఎగిరి ఒక ఆమె మీద పడింది. ఆమె అరవబోయేంతలో ఒక ఆమె నోరు మూసింది. బాబోయ్, ఇక్కడ ఇలా ఎంతసేపు ఉండాలి? భయంగా ఉంది అంది ఒక ఆమె. తొండకే కంగారా? తోడేళ్లు కనిపిస్తే ఏమవుతావో అంది ఒక ఆమె. తోడేళ్లు కూడా ఉన్నాయా అంది భయంగా. ఆగండి, అక్కడ వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు రాము అనడంతో అందరూ మాటలాపి చూస్తూ నిలబడ్డారు. పాకలో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు నెట్టుకున్నారు, కుమ్ముకున్నారు. కింద పడి దొర్లుతూ నువ్వా నేనా అన్నట్టు కొట్టుకున్నారు. అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళిద్దరినీ విడదీశారు. డబ్బులున్న పెట్టి తెచ్చిన ఒక వ్యక్తి వాళ్ళకి డబ్బులు మందు సీసా ఇచ్చాడు. వాళ్ళు దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి మిగిలిన వాళ్ళు కూడా ఇళ్ళకి తాళం వేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఇల్లు ఎవరు కట్టారు? అసలెందుకు? ఎందుకో కాసేపు ఆగు చూద్దువు గాని అంది వరాలు. తాళం వేసి వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికి రాము తన వాళ్ళందరినీ తీసుకుని మెల్లగా ముందుకు నడిచాడు. అందరూ అక్కడేముందో చూడాలని ఉత్సాహంగా ఉన్నారు. ఇంటికి కాస్త దగ్గరగా వచ్చేసరికి భరించరాని దుర్వాసన. అందరూ మొహాలు చిట్లిస్తూ ముక్కు మూసుకున్నారు. మరింత దగ్గరగా వెళ్లేసరికి అందరికీ వాంతి వచ్చినంత పనైంది. రాము తనతో తెచ్చిన కర్పూరం ఉండల్ని బట్టలో చుట్టి ఇచ్చాడు. వాటిని అందరూ ముక్కుకి కట్టుకుని ముందుకు వెళ్లారు. ఆ ఇంటి కిటికీలోంచి ఒకరి తర్వాత ఒకరు తొంగి చూశారు. చూసి చూడగానే బిగ్గరగా అరిచి కింద పడిపోయింది లక్ష్మి. ఆమె వెనకాలే సుందరి పడిపోయింది. లోపల దృశ్యాన్ని చూసిన 2-3 కూడా కింద పడిపోయారు. చిలకమ్మ ఏడుస్తూ, ఇదేం ఘోరం, ఇదేం అన్యాయం, ఇంత మహాపాపం చేస్తున్నారు, వీళ్ళసలు మనుషులేనా అని ఏడుస్తూ కుప్పకూలిపోయింది. వరాలు తనతో తెచ్చిన నీళ్ల సీసాలో నీళ్లు చేతిలో పోసుకుని వాళ్ళ మొహాల మీద చిలకరించింది. అందరూ లేచి కూర్చున్నారు. అసలు ఇదంతా ఏంటిరా? ఒక పక్క అడవిని నరికి నాశనం చేస్తున్నారు, మరో పక్క జంతువులను చంపి మాంసాన్ని ఎక్కడికో పంపిస్తున్నారు. ఈ దారుణం గురించి మనకెవరికీ ఇంతవరకు తెలియదెందుకు? లక్ష్మిని మాట్లాడొద్దని సైగ చేసింది వరాలు. మనం ఏం మాట్లాడుకున్నా ఇంటికి వెళ్ళాకే అంది. రాము తన ఫోనులో అక్కడిదంతా ఫోటోలు తీశాడు. అందరూ అక్కడి నుంచి తిరిగి వచ్చేయాలని అనుకున్నారు. ఒకరి వెనుక ఒకరు నడుస్తున్నారు. ఎవరి ముఖంలో చూసినా విచారం తొంగి చూస్తుంది. కడుపులో తిప్పుతున్న కొందరు వాంతులు చేసుకుని వస్తున్నారు. కొందరు వాళ్ళకి నీళ్లు అందిస్తున్నారు. వాళ్ళని గాలి భయపెడుతూ ఉంది. పైన పక్షులు అరుస్తున్నాయి. కోతులు కొమ్మ మీద నుంచి ఎగురుతున్నాయి. తీతూ పిట్ట అదే పనిగా అరుస్తుంది. వాళ్ళు ఎట్టి వెళ్లారో ఏం చేస్తున్నారో తెలుసుకోకుండా ఇంటికి వెళితే ఏమైనట్టు అంది ఒక ఆమె. అదంతా ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరున్న పరిస్థితిలో ఇంటికి వెళ్ళటమే మంచిది అన్నాడు రాము. జీవితంలో అటువంటి దృశ్యాన్ని చూడలేదు నేను అంది చిలకమ్మ. పాపం, నోరు లేని జీవాల్ని ఎలా బాధ పెడుతున్నారో చూశారా? అదెంత తప్పు. మనం అసలు ఊరుకోవద్దు. ఇంటికెళ్ళాక దీని గురించి అందరూ బాగా ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకోవాలి అంది ఒక ఆమె. కొంత దూరం వెళ్లేసరికి దారి తప్పిపోయామేమో అనిపించి, వరాలు, మనం వచ్చింది ఇటేనా అన్నాడు రాము. నేను అదే చూస్తున్నాను. కొండ కనపడాలి, ఏది అంది అటు ఇటు చూస్తూ. కొంత దూరం వెళ్ళాక రాము కాకిలా అరిచాడు. మాట్లాడుకుంటూ వస్తున్న వాళ్ళందరూ మాటలాపేసి కింద కూర్చున్నారు. పొదలమాటుగా రమ్మని సైగ చేశాడు రాము. అందరూ అలాగే చేశారు. కొద్దిగా ముందుకు వెళ్ళి చూసేసరికి ఎదురుగా వెదురు బద్దలతో కట్టిన ఒక ఇల్లు ఉంది. అందులో కొందరు యువకులు ఉన్నారు. వాళ్ళంతా ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ల మాటల్ని బట్టి సిటీకి వెళ్ళి దొంగతనం చేయాలని పథకం వేసుకుంటున్నట్టు అనిపించింది. ఈ రాత్రికే పూర్తి చేయాలి. ఎవరు అడ్డొచ్చినా సఫా చెయ్యాలి. నేరుగా ఇక్కడికి రావద్దు. పెద్ద కొండ కిందున్న సొరంగంలో దాక్కోండి. దాని గురించి నరమానవుడికి తెలీదు. ఏలవేసినప్పుడు బయటికి రండి. తిండి నిద్ర అన్నీ అక్కడే మీకు. కేసు లేకుండా నేను చూసుకుంటాను.
ఏదన్నా తేడా వస్తే చర్మం వలిచేస్తా. మధ్యలో కూర్చున్న వ్యక్తి చెబుతున్న మాటల్ని శ్రద్ధగా వింటున్నారు కొందరు కుర్రాళ్ళు. ఇదిగో ఈ మ్యాప్, దీని ప్రకారం వెళ్ళండి అని చెప్పాడు. అందరూ లేచి లాల్ సలాం అన్నారు. అంతవరకు మాట్లాడిన వ్యక్తి పీతలవాగు కేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మిగిలిన కుర్రాళ్ళు చర్చల్లో మునిగిపోయారు. ఒక వ్యక్తి లేచి నిలబడి బయటికి వచ్చి అటూ ఇటూ పచారులు చేస్తున్నాడు. ఒరే చంటాడా, చంటి అని ముందుకు పరిగెట్టబోయింది లక్ష్మి. మిగిలిన వాళ్ళు ఆమెను ఆపారు. అలా అరుస్తావేంటి, కూకో అంది చిలకమ్మ. పిన్ని, ఆడు మా చంటిగాడు, అక్కడున్నాడు, ఆడితో నేను మాట్లాడాలి. ఇంటికి రమ్మని బతిమాలి నాతో తీసుకుపోతా, నన్ను వదలండి అంది లక్ష్మి ఏడుస్తూ. వాళ్ళు రారు పిన్ని, అదంతే. అందులో మా తమ్ముడు కూడా ఉన్నాడు, సరిగ్గా చూడు అంది వరాలు. ఓలమ్మో, నా కొడుకు కూడా ఉన్నాడు, అదిగో ఆ పచ్చ చొక్కా కుర్రాడు. నా కొడుకునే దేవుడై నా కడుపున చిచ్చు పెట్టి ఇక్కడేం చేస్తున్నావల్లో అని శోకాలు పెట్టింది ఒక ఆమె. ఆమె నోరు మూసి, ఉష్ ఊరుకో, మనం ఇక్కడున్నట్టు వాళ్ళకి తెలిస్తే 2 ప్రమాదాలు. 1, వాళ్ళు వేరే చోటికి పారిపోయి దొరకకుండా జాగ్రత్త పడతారు. 2, మనం ఇక్కడికి వచ్చినందుకు మనపై దాడి చేస్తారు. మనం ఇంటి దగ్గర అనుకున్నట్టు ఏం జరిగినా ఇక్కడేం మాట్లాడొద్దు అన్నాడు రాము. ఆమెతో పాటుగా అందరూ మౌనంగా అక్కడి నుంచి నడిచారు. రాము సంచిలోంచి దిక్సూచి తీసి కింద పెట్టాడు. ముళ్ళు చూపించిన దారిలో తూర్పు మండవైపు నడిచారు. మనసులో భారాన్ని మోస్తూ, నడకలో అలసిపోతూ అక్కడక్కడా కూర్చుంటూ వెళుతున్నారు. తమ పిల్లలు పాడైపోయారనే బాధ ఆ తల్లుల మనసుల్ని కలిచివేస్తుంది. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళతో చెప్పాలా వద్దా? అసలు వీళ్ళని మన దారిలోకి తెచ్చుకోవటం కుదురుతుందో లేదో? అలా ఎన్నో ఆలోచనలతో ఒక్కొక్కరే అడవి బయటకు వచ్చి వాగు దగ్గర ముఖం కడుక్కున్నారు. రాత్రికి అందరూ మా ఇంటికి రండి అని చెప్పింది వరాలు. సరే అని చెప్పి నిదానంగా ఇల్లు చేరుకున్నారు అందరూ. వరాలకి సీతాలు అన్నం పెట్టింది. అన్నం ముద్ద నోట్లో పెట్టుకోగానే అక్కడ చూసిన దృశ్యాలు కళ్ళ ముందు కదిలాయి. గబగబా తినేసి ఆవుదూడల దగ్గరకు వెళ్ళింది. అవి చెంగుమని గెంతుతూ దగ్గరకొచ్చాయి. కాసేపు వాటితో ఆడింది. వాటిని చూస్తూ అన్నీ మర్చిపోయి సంతోషంగా గడిపింది. ప్రేమకు మించిన మందు లేదు. పెంపుడు జంతువులతో ఉండే అనుబంధం అన్నిటినీ మరిపిస్తుంది. అక్క, 2వ దూడకి పేరు పెడదామా అన్నాడు. మంచి ఆలోచనరా, చెప్పు ఏం పెడదాం? దీని తల మీద చుక్క ఉంది కాబట్టి ఇది చుక్క అని పెడదామా? చుక్క భలే బాగుంది. ఆ పిలవటం తేలిక అంది వరాలు.